తెరకెక్కించారు. దీంతో బడ్జెట్ వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. నటుడు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాపై జీఎస్టీ ఎగరవేశారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. ఐటీ సోదాలు రేపు ఉదయం వరకు జరిగే అవకాశం ఉంది. ఈ సోదాలపై కన్నప్ప సినిమా టీం కానీ మంచు విష్ణు కానీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. మాదాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంపై ఐటీ జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. భారీ బడ్జెట్తో కన్నప్ప సినిమాను తెరకెక్కించారు. దీంతో బడ్జెట్ వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శ్రీదేవి, అయితే మాదాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంలో ఐటీ మరియు జీఎస్టీ అధికారులు అయితే మొత్తం ఇద్దరు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ తోని కన్నప్ప సినిమాను రిలీజ్ చేశారనే నేపంతోనే ఇంత పెద్ద భారీ అమౌంట్ ని ఏ విధంగా కేటాయించారు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఏ విధంగా పెట్టుబడులు ఈ సినిమాకు ఇంత పెద్ద భారీ అమౌంట్ ని ఏ విధంగా పెట్టారు అంటూ కూడా జీఎస్టీ అధికారులు ఇప్పుడు అయితే ఈ ఇద్దరు ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ సినిమా కన్నప్ప బడ్జెట్ వివరాలపైన కూడా ఐటీ అధికారులు అయితే దానిపైన ఇంత పెద్ద అమౌంట్ పెట్టడం పైన ఎక్కడి నుండి అయితే ఈ సోర్స్ వచ్చిందే కానీ దాని మీద అయితే ఆరా తీస్తున్నారు. అయితే మోహన్ బాబు నిర్మించినటువంటి ఈ సినిమా పైన జీఎస్టీ ఎగరవేశారనే అనుమానాలతోనే ఆరోపణలతోనే ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నామంటూ కూడా తెలుస్తుంది. అక్కడ ఇప్పటి వరకు కన్నప్ప సినిమాగా అయినటువంటి బడ్జెట్ ఎంత, వాటి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఐటీ మరియు జీఎస్టీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద అమౌంట్ కాబట్టి అయితే జీఎస్టీలో కొంత గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో జీఎస్టీ లెక్కలు మొత్తం టోటల్గా ఆరా తీస్తున్నారు. జీఎస్టీ లెక్కలు ఇప్పుడే సాయంత్రం నుండి ఐటీ సోదాలు మొదలయ్యాయి కాబట్టి ఈ ఐటీ సోదాలు మొత్తం టోటల్ గా రేపటి వరకు కూడా కొనసాగవచ్చు అని కూడా తెలుస్తుంది. అదే జీఎస్టీలో కొంత భాగం కొంత అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. రేపు ఉదయం వరకు కావచ్చు కాబట్టి అయితే ఈ సోదాల గురించి ఇక్కడ కన్నప్ప టీం గానీ అదే విధంగా ఇక్కడ అంటున్నారు. బట్ ఇప్పటి వరకు కన్నప్ప టీం కానీ మోహన్ బాబు కానీ వీళ్ళెవరు ఎందుకు ఇంకా స్పందించట్లేదు అంటున్నారు? అయితే కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా క్లారిటీ వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి కాబట్టి ఎంతవరకు ఇది మొత్తం అయిపోయిన తర్వాత స్పందిస్తారా, లేదంటే ఇప్పుడు కాసేపటి క్రితమే సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సోదాల మధ్యలో కూడా ఏదైనా స్పందిస్తారా అనే కోణంలో అయితే చూస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఒక పెట్టుబడి గురించి కానీ మొత్తం ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇదంతా మొత్తం టోటల్ గా జీఎస్టీ అధికారులు అయితే ఇప్పటికే అవన్నీ లెక్కలు అవన్నీ డాక్యుమెంట్స్ చూస్తున్నారు. కాబట్టి అదంతా మొత్తం అయిపోయిన తర్వాత టీం స్పందిస్తుందా, లేదంటే ఇప్పుడు మధ్యలో టీం స్పందిస్తుందా, మంచు విష్ణు స్పందిస్తారా, లేదంటే మోహన్ బాబు దీనిపైన ఏమైనా క్లారిటీ ఇవ్వనుందా, లేకపోతే ఈ టీం కు సంబంధించిన సభ్యులు ఎవరైనా కానీ దర్శకుడు నిర్మాతలు కానీ ఎవరైనా స్పందిస్తారా అనే కోణం లోపల చూస్తున్నారు. కాబట్టి ఐటీ అధికారులు మొత్తం అయిపోయిన తర్వాత ఈ సోదాలకు సంబంధించింది మొత్తం భారీ బడ్జెట్ కాబట్టి దానికి ఎక్కడి నుంచి సోర్స్ లభించాయి, ఎక్కడెక్కడ జీఎస్టీ ఎంతవరకు జీఎస్టీ కట్టారు, ఎంతవరకు జీఎస్టీ అయితే ఎగవేతకు గురైంది అనే కోణం లోపల మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ఈ టీం రెస్పాండ్ అవుతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. సో అది మంచు విష్ణు కార్యాలయంపై ఐటీ జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రేపు ఉదయం వరకు కూడా ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే కన్నప్ప టీం కానీ అటు మోహన్ బాబు కానీ ఎవరు స్పందించలేదు. సో మరి కాసేపట్లో స్పందించే అవకాశాలు ఉంటాయేమో చూద్దాం.